తెలంగాణలోని పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటి నిజామాబాద్ యాడ్. ప్రస్తుతం ఆమ్చూర్ రాక మొదలైంది. గత వారం 10 రోజులుగా జిల్లాల నుంచి రైతులు ఆమ్చూర్ని మార్కెట్కు తీసుకొస్తున్నారు. అయితే వ్యాపారుల కుమ్మక్కుతో ఆమ్చూర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొంతమంది రైతులు పెట్టుబడులు కూడా రావటం లేదని వాపోతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆమ్చూర్ వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. రాష్ట్రం నలుమూలల నుంచి మామిడి రైతులు ఇక్కడికి ఆమ్చూర్ తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొందరు రైతులు తమ సొంత మామిడి చెట్లకు కాసే మామిడికాయలతో ఆమ్చూర్ తయారు చేస్తుండగా మరికొందరు చెట్లను కౌలుకు తీసుకుని తయారు చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాయలు కోతకు రాకముందే రాలిపోయాయి. దీంతో ఉన్న కాయలను అధిక ధరలకు కొనుగోలు చేసి ఆమ్చూర్ తయారు చేయిస్తున్నారు. దీనికి తోడు కౌలు, కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోయాయి. తీరా మార్కెట్కు తీసుకొస్తే ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. 40 years నుండి చేస్తారు ఆమ్చూరు. అదేవిధంగా మా తాతల తర్వాత మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి వస్తే పూరా రేట్లు అయితే తగ్గినాయి, మొత్తం తగ్గినాయి. 5వ నెల 4వ తారీఖు నాడు తెస్తే ఆమ్చూరు మినిమం పోయింది. ఇదిగో రేట్లు కూడా ఉన్నాయి. అక్కడ 20,000 నుండి 31,000 వరకు పోయింది నీరు పోయిన ఏడాది. ఈసారి పూరా అన్యాయంగా ఇదేది స్టార్ట్ అయ్యాకమే 10,000 నుండి స్టార్ట్ అయ్యి 5,000 కూడా పూరా అడిగే కానులు వచ్చిపోయింది ఈ సంవత్సరం. అంత అన్యాయంగా నడుస్తుంది ఈసారి. అసలు ఈ రేట్లకు మేము చేసే దందకు ఏమిటి కూడా పొంతనైతే లేదు. ఆ లేబర్ కూలు పెరిగినాయి, ఆ పీసులు కూడా ధర పోయినసారి మంచిగా తీసుకోరు, ఈసారి అయితే ఆ పీసులు కూడా కూడా వదలట్లేదు. వాళ్ళకు కూడా కష్టం ఉందంట. అక్కడ కూడా నర్సరీలు పోక అక్కడ కూడా వాళ్ళకు కూడా తీసుకోవట్లేదు. ఈ ఆమ్చూర్కి వస్తే ఈసారి పూరా అధ్వానంగా కొంటారు ఆమ్చూర్. ఈ సంవత్సరం ఈ ఇయర్ దరిద్రంగా పడిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ సంవత్సరం అయితే. ఈ ఆమ్చూర్ ఒక మ్యాక్సిమం మీకు ఇట్లా వైట్గా ఉంటే ఈ మాలు పోయినసారి 25 నుండి 32 వరకు పోయింది పోయిన ఏడాది. ఇక లాల్బాద్ అని ఉంటుంది ఇది లాల్బాద్. ఆ లాల్బాద్ 27,000, 26,000 అటు ఆ పైకే ఉంటుండే అనమాట. 29,000 వరకు పోతుండే. ఈ సంవత్సరం అయితే ఆ 25,000 ఎక్కడ పోయిందో, ఆ 20,000 ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. ఆ 14,000 నుంచి స్టార్ట్ అయిపోయి ఆ 14,000, 16,000, 12,000, 18,000 అంత మంచి మాలు 18,000 పోయింది నిన్న. ఏం చేస్తాం, కష్టం ఉంది. ఈసారి చాలా మాకైతే బాధాకరమే ఉంది ఈ సంవత్సరం. ఇక్కడికి నేను రావడము 2009లో వచ్చిన. అప్పటి నుండి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కంటిన్యూ వస్తూనే ఉన్నా. అంటే నాకు అది చిన్న వయసు ఉన్నప్పటి నుండి మా తాతలు మా నాయనలు చేస్తుంటే అప్పటి నుండి వస్తున్నా, కానీ ఇంత అధ్వానంగా అయితే ఎన్నడూ రేట్లు లేవు. అయితే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ మా ఆమ్చూరు వ్యాపారం చేస్తున్నాం. అయితే 5 సంవత్సరాల నుంచి బాగానే ఉండే అని చేస్తున్నాం. ఏదో మేము రైతులమే, ఈ వరి ధాన్యము ఇలాంటి ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్లో ఖాళీ ఉన్నామని ఈ ఆమ్చూరు వ్యాపారం చేయడం జరుగుతుంది. ఏదైనా పుట్ట కూలి కోసమే చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇందులో 5 సంవత్సరాలను చూసుకుంటే ఈసారి మరీ అధ్వానంగా ఉంది రేటు. అక్కడ చెట్టు దగ్గర పోతేనేమో చెట్టు దగ్గర కాయల రేటు తక్కువ వేస్తలేరు, కాయలేమో తక్కువనే రేటేమో ఎక్కువ పెడతారు. అక్కడ రేట్ ఎక్కువ పెట్టడం మేము జరుగుతుంది, ఇక్కడనేమో ధరనేమో తక్కువ ఉంది. కాకపోతే ఈసారి ఏంటంటే 13,000, 14,000, 15,000, 16,000 ఇంత తక్కువ ధరతోనే మేము వ్యాపారం చేయాలంటే చేయలేము. మరేమవుతుందంటే కూలీలు కూడా రేట్ ఎక్కువ అడగడం జరుగుతుంది. మళ్ళీ మాకు పీసులు అమ్ముడు పోతలేవు. ఈ కూలీలు రేట్లతో కలుపుకొని ఆటో కిరాయిలు, టాటా కిరాయిలు, ఇందాక ట్రాన్స్ఫర్ చేయడము, ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. రేటు 25 నుంచి 30,000 ఉంటే బాగుంటుందని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం, లేదా స్టేట్లను కానీ కోరడం జరుగుతుంది. నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇది ఆమ్చూరు. ఆ కాలం సంది కూడా ఇంతవరకు చేస్తున్నాం, కానీ ఈసారి చాలా లాస్ ఉన్నా సార్. మంచిగా రేట్లు పెంచే ప్రయత్నం చేయండి. మాకు హెల్ప్ కావాలంటే ప్రభుత్వం చేయాలి. మేము కొట్లాడతాం ఆ చేట్ల మీద. ప్రతిసారి తెస్తా సార్, మినిమం తెచ్చినప్పుడల్లా 2 క్వింటాలు, 3 క్వింటాలు, క్వింటల్న్నర, 4 క్వింటాలు. ఈసారి జర డౌన్లో ఉన్నది కానీ కొద్దిగా పెరగాలి.